ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మా ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి వివరిస్తాను. ఈ దేవాలయాన్ని మేము కార్తీక మాసంలో దర్శనం చేసుకున్నాము. అప్పటి నుంచి వివరిద్దాము అంటే నాకు కుదరలేదు. ఇంకా విషయంలోకి వెళ్తే మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మట్టపల్లి గ్రామంలో ఉంది. ఈ దేవాలయం రెండో యాదగిరిగుట్టగా చెప్తారు. ఇంకా దీని చరిత్ర కనుక చూసుకున్నట్లయితే పూర్వకాలంలో 11వ శతాబ్దంలో కృష్ణానదికి మరోవైపునున్న గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని తంగెడ ప్రాంతాన్ని అనుముల మాచిరెడ్డి ప్రభు పాలించేవాడు. ఒకరోజు రాత్రి మాచిరెడ్డికి కలలో కనిపించిన స్వామి మీ గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణానదికి అటువైపునున్న అడవిలో స్వయం వ్యక్తంగా ఉన్నాను అని చెప్పాడు. వెంటనే మాచిరెడ్డి తన పరివారంతో ఆ ప్రాంతమంతా వెతికించినా స్వామి జాడ కనిపెట్టలేకపోయాడు. దాంతో మనస్తాపం చెందిన మాచిరెడ్డి ఒక చెట్టు కింద పడుకొని నిద్రించాడు. కలలో నిన్ను కనిపెట్టలేని బతుకు వృధా, ఇక్కడే తను చాలిస్తానని మాచిరెడ్డి చెప్పగా స్వామి కరుణించి ఎదురుగా ఆరి చెట్టుపై ఉన్న గరుడ పక్షి ఎగిరి ఎక్కడ వాలితే అక్కడే తానున్నానని చెప్పాడు. నిద్రలో నుంచి లేచిన మాచిరెడ్డి గరుడ పక్షి వాలించోట గుహను తొలగించగా అందులో లక్ష్మీ నరసింహస్వామి కనిపించాడు. అప్పటి నుండి ఈ ప్రాంతం మహాక్షేత్రంగా విలసిల్లుతోంది. ధన్యవాదములు.